ఐపీఎల్ 2025 సంబంధించిన కీలక అప్డేట్లు. ఈ వీడియోలో మనము ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ, వేదిక మరియు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్డ్ ప్లేయర్స్ లిస్ట్ మరియు సీఎస్కే రిటైన్డ్ ప్లేయర్లకు సంబంధించిన కీలక అప్డేట్లను కవర్ చేస్తాము. ఈ అప్డేట్లు విశ్వసనీయ సైట్ క్రిక్బజ్ నుండి వచ్చాయి. ముందుగా ఐపీఎల్ 2025 మెగా వేలం గురించి చర్చిద్దాం. ఇటీవల ఐపీఎల్ యజమానులు రిటెన్షన్ నిబంధనలను ఖరారు చేయడానికి సమావేశమయ్యారు. వీటిని బీసీసీఐ ఆలస్యం చేసింది. నవంబర్ 23 మరియు 24 తేదీలో వేలం జరిగే అవకాశముందని అంతర్గత అప్డేట్లు సూచిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు బీసీసీఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందున అబుదాబి, మస్కట్ మరియు దోహా వంటి నగరాలను పరిగణనలోకి తీసుకుని వేలం బహుశా విదేశాలలో నిర్వహించబడవచ్చు. మెగా వేలం సాధారణంగా 2 రోజులు ఉంటుంది, చిన్న వేలంలా కాకుండా ఒకరోజు. అయితే అనిశ్చితిని సృష్టించే రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ ఇంకా నిర్ధారించలేదు. క్రిక్బజ్ ప్రకారం జట్లు నవంబర్ 10వ తేదీలోపు రిటైన్ చేయబడిన ఆటగాళ్లను ప్రకటించాలి. అయితే ప్రతిదీ సజావుగా నిర్వహించడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు. ముఖ్యంగా బీసీసీఐకి మరింత సమయం అవసరమైతే వేలం డిసెంబర్ మధ్యకు వెళ్లే అవకాశముంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయబోయే ఆటగాళ్లు. ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 కోసం మొదటి ఆటగాడిగా కొనసాగడం ధృవీకరించబడింది. మునుపటి పుకార్లు ఉన్నప్పటికీ అతను జట్టును విడిచిపెట్టడం లేదని ఇటీవలి అప్డేట్లు సూచిస్తున్నాయి. పంత్తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ మరియు ట్రిస్టన్ స్టబ్స్లను నిలుపుకునే అవకాశముంది. ఈ వ్యూహం బలమైన భవిష్యత్తును పొందేందుకు యువ ప్రతిభపై దృష్టి పెడుతుంది. సీఎస్కే రిటైన్ చేయబోయే ప్లేయర్స్. క్రిక్బజ్ ధృవీకరించినప్పటికీ ఎంఎస్ ధోనిని కొనసాగించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి, బహుశా అన్క్యాప్డ్ ప్లేయర్గా. బీసీసీఐ అన్క్యాప్డ్ ప్లేయర్ నియమాన్ని పునరుద్ధరిస్తే సీఎస్కే మరొక విదేశీ ఆటగాడిని కొనసాగించవచ్చు మరియు ధోనిని 5వ స్థానంలో ఉంచుకోవచ్చు. శివం దూబే మరియు మతీషా పతిరానాతో పాటు రవీంద్ర జడేజా మరియు కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ నిలుపుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఎంఎస్ ధోని నిజంగా ఐపీఎల్లో ఆడతాడని కనిపిస్తోంది. ఇది అభిమానులకు ఉత్తేజకరమైన వార్త. కాబట్టి ఇది గత కొన్ని రోజుల నుండి వచ్చిన ప్రధాన అప్డేట్లు. మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.